నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసి కొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవా 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 నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము. యేసు నామములో తండ్రి, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సో ఇంతకుముందు చెప్పినట్టుగా 7 రోజులు మనము దేవుని సన్నిధిలో ఉండబోతున్నాము. 7 బైబిల్ ప్రకారము పరిపూర్ణతకు గుర్తుగా ఉంది. సో మనందరము 7 రోజులు పరిపూర్ణత వైపు సాగిపోవాలి. దానికోసమే ఇక్కడ ఏకమై ఉన్నాము. ఆమేన్. సో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానమును కృపయు కలుగునుగాక. మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 47 నుండి 53 వరకు ఒకసారి చదువుకొని ఆ వాక్య భాగాన్ని విపులంగా ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుండి 53 వరకు చదువుతారా? జీసస్ యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించు వాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చునది చేయుమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో, యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నెరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవనుకొనుచున్నావా? హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఈరోజు మీకు గొప్ప వర్తమానమే ఉంది. ఆమేన్. సో ఓకే, మనం చదివిన ఈ వాక్య భాగంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభువును అరెస్ట్ చేసినప్పుడు జరిగిన సంఘటన ఇది. మీకు అందరికీ బాగా తెలుసు. ఇక్కడ 3 ఉన్నారు. యేసుక్రీస్తు, తర్వాత ప్రధానంగా 3 ఉన్నారు ఇక్కడ.
యేసుక్రీస్తు, యూదా మరియు పేతురు ఉన్నాడు. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు ఉన్నారు, యూదా ఉన్నాడు, పేతురు ఉన్నాడు. ఆమేన్. సో ఈ ముగ్గురు ఉన్నారు. యేసు పక్కన వీళ్ళిద్దరు ఉన్నారు ప్రధానంగా. ఇప్పుడు సీన్లో మనం చదివిన వాక్య భాగంలో దృశ్యంలో వచ్చి ఇద్దరు ఉన్నారు. యూదా ఉన్నాడు, పేతురు ఉన్నాడు. ఓకే, బాగా గమనించండి. యూదా ఉన్నాడు, పేతురు ఉన్నాడు. ఇక్కడ యూదాని గురించి ఏం చెప్పబడిందో చూడండి. 47లో ఆయన ఇంకనూ మాట్లాడుచున్నగా 12 మందిలో ఒకడగు యూదా. బాగా గమనించండి, ఈ మాటల యొక్క గారడిని బాగా గమనించండి. 12 మందిలో ఒకడగు యూదా. ఓకే, ఇప్పుడు పేతుని గురించి ఏం చెప్పడం చూడండి. 51. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు. చాలు. యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు ఎవరు? పేతురు. యూదాని గురించి ఇలా చెప్పబడుతుంది, 12 మందిలో ఒకడు. బాగా గమనించండి, 12 మందిలో ఒకడు. బట్ పేతురు గురించి చెప్పబడుతుంది, యేసుక్రీస్తుతో కూడా ఉన్న వారిలో ఒకడు. అంతే. యూదా 12 మందిలో ఒకడుగా ఉన్నాడు. బట్ పేతురు యేసుక్రీస్తుతో కూడా ఉన్నవారిలో ఒకడుగా ఉన్నాడు. మీరు ఎవరు? అంతే. మీరు ఈ యూదా వచ్చి 12 మందిలో ఒకడు అంతే. యేసుతో కూడా అతడు లేదు. గమనించండి, ఈ యూదా 12 మందిలో ఒకడుగా, నంబర్లో ఒకడుగా ఉన్నాడు, కానీ యేసుతో కూడా యూదా లేదు. కానీ పేతురు యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు. మీరెవరు? మీరు యేసుతో కూడా ఉన్నవారిలో ఒకరా, లేక సంఘంలో ఒకరా? మీరు సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందిలో ఒకరుగా ఉన్నారా, యేసు ప్రభుతో కూడా ఉన్నవారిలో ఒకరుగా ఉన్నారా? మీరెవరు? దీనికి మీరు సమాధానం చెప్పేస్తే ప్రసంగం అయిపోయినట్టే. మీరు యేసుతో కూడా ఉన్నవారిలో ఒకరుగా ఉన్నారా, లేక గుంపులో ఒకరుగా ఉన్నారా? ఇప్పుడు సమాధానం కాదు, నేను పూర్తయిన తర్వాత ఇదే సమాధానం వస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, మీరు యేసుతో కూడా ఉన్నవారిలో ఒకరుగా ఉన్నారా, లేక సంఘంలో ఒకరుగా ఉన్నారా? 100 మందిలో ఒకరుగా ఉన్నారా, గుంపులో ఒకరుగా ఉన్నారా, యేసుతో కూడా ఉన్నారా? ఒకరోజు ఈ వాక్యాన్ని నేను మామూలుగా బైబిల్ పఠనం, అనుదిన పఠనం చేస్తూ ఉన్నప్పుడు ఈ 2 పదాలు నన్ను ఆకర్షించింది. వెంటనే ఒక ప్రశ్న సంధించింది నన్ను. జేకబ్, ఈ ప్రాంతంలో ఉన్న సేవకుల్లో ఒకడుగా నువ్వు ఉన్నావా, లేక యేసయ్యతో కూడా ఉన్న సేవకుల్లో ఒకరిగా ఉన్నావా? ప్రశ్న అర్థమవుతుందా మీకు? ఈ ప్రాంతంలో ఉన్న సేవకుల్లో ఒకరుగా నువ్వు ఉన్నావా, లేదా యేసయ్యతో కూడా ఉన్న సేవకుల్లో ఒకరుగా ఉన్నావా? గుండె అదిరింది, హృదయం అదిరింది. సో ఇందులో ఏదో మ్యాటర్ ఉందని చెప్పి దీన్ని తవ్వగా అనేకమైన కార్యాలను దేవుడు బయలుపరచడం మొదలుపెట్టాడు. వాటన్నిటిని మీతో ఇప్పుడు నేను పంచుకోబోతున్నాను. ఓకే, సో యేసు ప్రభు ఈ 12 మంది శిష్యులను ఎందుకు ఎన్నుకున్నట్టు? మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 అంటుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యము. వారు తనతో కూడా నుండునట్లును, తనతో కూడా ఉండడానికి దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును, సేవ చేయడానికి యేసు ప్రభు వారిని ఎన్నుకున్నాడు. బాగా గమనించండి, వారిని ఎన్నుకోవడానికి ప్రధాన కారణము, ఫస్ట్ వాళ్ళు తనతో కూడా ఉండాలి. బాగా గమనించండి, శిష్యులు తనతో కూడా ఉండాలి. ఆ తర్వాత వారు సేవ చేయాలి. ఫస్ట్ యేసయ్యతో కూడా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారిని ఎన్నుకున్నాడు. కానీ ఈ 11 మంది యేసయ్యతో కూడా ఉన్నారు. యూదా మాత్రము ఆ 12 మందిలో ఒకడుగా ఉన్నాడు, కానీ యేసయ్యతో కూడా లేదు. ఆమేన్. యేసయ్యతో కూడా లేదు. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, మనం ఎవరుగా ఉన్నాము?
నువ్వు యేసయ్యతో కూడా ఉన్నవారిలో ఒకడవా, లేక సంఘములో క్రైస్తవులు ఒకడుగా ఉన్నావా? ఇప్పుడు నేను ఈ యూదాకి పేతురికి మధ్య ఉన్న తారతమ్యాలను, లక్షణాలను చెప్తాను. ఆ తర్వాత మీకు అర్థమైపోద్ది మీరు యేసయ్యతో కూడా ఉన్నారా, లేక గుంపులో ఒకరుగా ఉన్నారా. ఆమేన్. ఇప్పుడు నేను పేతురు గురించి, ఆ యూదా గురించి చెప్పబోతున్నాను. ఆ పూర్తిగా చెప్పిన తర్వాత మీకు అర్థమైపోతుంది మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి, మీరు ఎవరితో కూడా ఉన్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. గమనించండి, యూదా ఏం చేస్తున్నాడు? 12 మందిలో ఒకడగు యూదా శత్రువులతో చేయి గలిపి యేసయ్యను అప్పగించేస్తున్నాడు. 12 మందిలో ఒకడగు యూదా శత్రువులతో చేయి గలిపి ఏం చేస్తున్నాడు? యేసయ్యను అప్పగిస్తున్నాడు. బట్ పేతురు యేసు పక్షాన్ని నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. ఆమేన్. యేసుతో కూడా ఉన్నవాడు యేసయ్య కొరకు యుద్ధం చేస్తున్నాడు. 12 మందిలో ఒకడు ఏం చేస్తున్నాడు? యేసయ్యని అప్పగించేస్తూ ఉన్నాడు. సో యేసయ్యతో కూడా ఉన్నవారు యేసయ్య కొరకు నిలబడతారు. హల్లెలూయా. యేసయ్య కొరకు యుద్ధం చేస్తారు. పేతురు ఇలా యుద్ధం చేయడానికి కారణం ఏమిటి? అక్కడ వచ్చినది సాధారణమైన మనుషులు కాదు, ఒక గొప్ప సైన్యం వచ్చి ఉన్నది. అక్కడ అంత గొప్ప సైన్యాన్ని ఎదుర్కొని ధీటుగా అతను వారితో యుద్ధం చేస్తున్నాడంటే కారణమేమి? యేసయ్య మీద అతనికి ఉన్న ప్రేమ. ఆమేన్. వాక్యం అంటుంది 1 యోహాను 4:18 ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అతనికి యేసయ్య మీద ప్రేమ. అందుకే యేసయ్య కొరకు శత్రువులతో, తనకన్నా శక్తి మించిన శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. కానీ యూదా ఏం చేస్తున్నాడు? యేసయ్యకు ద్రోహం చేస్తున్నాడు. యేసయ్యకు ఏం చేస్తున్నాడు? ద్రోహం చేస్తున్నాడు. ఎందుకంటే అతను 12 మందిలో ఒకడు, యేసయ్యతో కూడా ఉన్నవారిలో ఒకడుగా లేదు. యూదా విషయానికి వస్తే స్వార్థము. బట్ మన పేతురు విషయానికి వస్తే ఏమిటది? ప్రేమ. ఈరోజు చాలా మంది యేసయ్య కొరకు శత్రువులతో యుద్ధం చేస్తున్నారు, సాతానుతో యుద్ధం చేస్తున్నారు. కానీ అనేక మంది ఏం చేస్తున్నారంటే, అనేక మంది క్రైస్తవులు, యేసయ్యతో కూడా ఉండని క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే తమ క్రియల ద్వారా, తమ ప్రవర్తన ద్వారా యేసయ్యను ఒక చెడ్డ దేవుడుగా, ఆయన ఒక శక్తిహీనుడిగా చూపిస్తున్నారు వారి యొక్క ప్రవర్తన ద్వారా, జీవిత విధానం ద్వారా. మీరు యేసయ్య కొరకు నిలబడుతున్నారా, లేక యేసయ్యనే అప్పగించేస్తున్నారా? సమాజం మధ్యలో యేసుక్రీస్తు మంచోడు కాదు, యేసుక్రీస్తు ఒక శక్తిహీనుడు, ఆయన రక్షించలేడు మనిషిని అనే విధంగా అనేక మంది క్రైస్తవులు సమాజంలో జీవిస్తూ ఉన్నారు కదా. మీ ప్రవర్తనల్లో, మీ యొక్క క్రియల్లో మార్పు లేకపోతే మీరు యేసయ్యను సమాజానికి ఏంగా చూపిస్తున్నారు? ఆయన ఒక బలహీనుడు, పరిచయం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు యేసయ్యతో కూడా ఉన్నవారిలో ఒకరు కాదు. క్రైస్తవుల్లో ఒకరుగా ఉన్నారు, సంఘములో ఒకరుగా ఉన్నారు, అంతేగాని యేసయ్యతో కూడా ఉన్నవారిలో ఒకరుగా మీరు లేదు. యేసయ్యతో కూడా ఉంటే యేసయ్య కొరకు మీరు శత్రువులతో, సాతాను యొక్క శక్తులతో, అంధకార క్రియలతో యుద్ధం చేస్తారు. ఈ మధ్యలో నేను ఒక సహోదరుని కలిశాను. ఆ సహోదరుడు ఆ ఊర్లో ఏదో విశేషం వస్తే, ఒక హిందువుల పండగ వస్తే ఆ పండగకు వచ్చి డబ్బులు అడిగి ఉన్నారు. వారు ఇవ్వలేదని చెప్పి ఆ కుటుంబాన్ని ఆ పంచాయతీలో తీర్మానం చేసి ఆ ఊరు నుండి వెలివేశారు. వారితో ఎవరు మాట్లాడకూడదు, వారు సంగత్యం చేయకూడదు, వారికి ఎటువంటి అవకాశాలు ఊర్లో ఇవ్వబడకూడదు అనేసి ఏం చేసినారు? వారిని వెలివేసేశారు, కుల బహిష్కరణ చేసేశారు. 8 సంవత్సరాలు అయ్యింది. వాళ్ళ బంధువులు ఎంతో పోరాడుతున్నారు. కానీ వాళ్ళిద్దరు మాత్రం, భార్యాభర్తలు ఇద్దరు మాత్రము, మేము ఆ విగ్రహ ఆరాధనకు డబ్బులు ఇచ్చేది లేదు. వారు ఏం చేస్తారో చేసుకొని, మేము సత్యం ఏం చెప్తుందో, బైబిల్ ఏం చెప్తుందో అదే చేస్తాము అని వారు సత్యం వైపున నిలబడుతున్నారు. వారు ఎవరో తెలుసా? యేసయ్యతో కూడా ఉన్నవారిలో ఒకరు. ఆమేన్.
యేసయ్యతో కూడా ఉన్న వారిలో ఒకరు యేసయ్య కొరకు నిలబడతారు. క్రైస్తవుల్లో ఒకరు ఏం చేస్తారు, గుంపుల్లో ఒకరు ఏం చేస్తారు, అన్నిటినీ సర్దుకొని పోతూ ఉంటారు. ఎక్కడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించరు వారు. యూదా ఏం చేస్తున్నాడు, యూదాది వచ్చి స్వార్థము, యేసయ్యను వాడుకుంటున్నాడు. ఆమేన్. యేసయ్యను వాడుకుంటున్నాడు. దేనికి? డబ్బు కోసం యేసయ్యను వాడుకుంటున్నాడు. కానీ పేతురు యేసయ్య కొరకు వాడబడుతున్నాడు. కారణం, అతడు యేసయ్యతో కూడా ఉన్న వారిలో ఒకడు. యూదా అట కాదు, 12 మందిలో ఒకడు కాబట్టి యేసయ్య మీద ఏం ప్రేమేం లేదు అతడికి. జస్ట్ అతనిది స్వార్థమే. ఏదైనా వస్తుందా, ఏదైనా యేసయ్యని నమ్ముకుంటే, యేసయ్యతో ఉంటే, ఈ 12 మందిలో ఉంటే ఏదైనా లాభం వస్తుందని ఆలోచిస్తున్నాడు. కానీ యేసయ్య కొరకు వాడబడాలి, యేసయ్య కొరకు జీవించాలి, సత్యం వైపు నిలబడాలన్న ఆసక్తి అతనికి ఏమాత్రము లేదు. రాజీ పడిపోతూ ఉంటాడు. పరిస్థితులు మారితే స్వభావాన్ని మార్చుకునేస్తాడు. ఇలాంటి స్వభావం కలిగిన వారు యేసయ్యను శత్రువుకు అప్పగిస్తున్నారు. ఎవరైతే ఎన్ని పరిస్థితులు ఎదురైనా యేసయ్య కొరకు నిలబడుతారో, పరిస్థితులతో, శోధనలతో, సాతానుతో, అపవాది క్రియలతో, ఈ సమాజంతో యుద్ధం చేస్తారో వారు యేసుక్రీస్తు కూడా ఉన్నవారు. మీరెవరు? సత్యం కొరకు నిలబడుతారా, లేక ఈ లోకముతో సర్దుకుని పోతారా? యేసయ్యను అప్పగించేస్తారా, లేదా యేసయ్య కొరకు నిలబడుతారా? మీరెవరు? ఆమేన్. యేసయ్యతో కూడా ఉన్నవారిలో ఒకరా, లేక 12 మందిలో, లేక క్రైస్తవుల్లో ఒకరుగా మీరు ఉన్నారా? రెండవ అంశము 26:49. ఆ వాక్యం చదవండి. 26:49. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. మరోసారి. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చూడండి, ఈ యూదా యేసయ్యను ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు చదివాం మనం. ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? బోధకుడా అని పిలుస్తున్నాడు. 12 మందిలో ఒకడగు యూదా యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? బోధకుడా అని పిలుస్తున్నాడు. ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? ప్రభువా అని పిలవాలి. ఏమని పిలవాలి? చూడండి, పేతురు ఏమని పిలిచాడు యేసు ప్రభు? పేతురు కానీ లేక మిగిలిన శిష్యులు కానీ యేసును ఏ విధంగా పిలిచారు, యూదా ఏ విధంగా పిలిచాడో చూడండి. 26వ అధ్యాయము 22వ వాక్యము. మత్తయి సువార్త 26:22. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా. ఓకే, వాళ్ళందరూ ఏమని పిలిచారు యేసయ్యను? ప్రభువా, ప్రభువా, ప్రభువా అని పిలిచారు. యూదా ఏమని పిలిచాడు చూడండి యేసు ప్రభువును? చివరి వాక్యము అక్కడనే 26:25. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా. బోధకుడా అని పిలుకొడుగు యూదా యేసయ్యను ఎప్పుడు కూడా ప్రభు అని పిలిచిందే లేదండి. మీరు ఎక్కడైనా చూడండి, ఈ యూదా ఎప్పుడు కూడా యేసుక్రీస్తును ప్రభువా అని పిలిచిందే లేదు. గురువా అంటాడు అంతే. ఏమంటాడు? గురువా అంటాడు, బోధకుడా అంటాడు. ప్రభువా అని పిలిచిన దాఖలాలే లేదు బైబిల్లో. మిగిలిన శిష్యులందరూ యేసుక్రీస్తును ప్రభువా అని పిలుస్తారు. యూదా మాత్రం ప్రభువా అని పిలవడు, బోధకుడా అని పిలుస్తాడు, గురువా అంటాడు. ఈ యూదా ఎప్పుడు కూడా యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించలేదు. తన హృదయంలో అతను యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించలేదు. ఆయన ఒక మంచి బోధకుడుగా చూశాడే కానీ ఆయనను ప్రభువుగా యూదా ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కడ కూడా యేసు ప్రభువును ఆ విధంగా అతడు పిలువనే లేదు. వాక్యం చెప్తుంది రోమీయులకు 10:9-13లో, ఎవరైతే యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకుంటారో వారికే రక్షణ. హల్లెలూయా. ఎవరైతే యేసయ్యను ప్రభువు అని అంగీకరిస్తారో, నోటితో ఒప్పుకుంటారో యేసే నా ప్రభువు అని ఎవరు ఒప్పుకుంటారో వారే రక్షణ, వారికే రక్షణ, వారే రక్షణ పొందినవారు. 1 పేతురు 3:16లో పేతురు అంటాడు, యేసుక్రీస్తును మీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుడి.
ఆమేన్. యేసుక్రీస్తు మన హృదయంలో ఏమని ప్రతిష్ఠించాలంట? ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఏంటయ్యా ప్రభు అంటే? మనం యేసయ్యను ప్రభువా ప్రభు అంటామే. ప్రభు అంటే ఏమిటి? ప్రభు అంటే ఏమిటి? పరిపాలించేవాడు, పాలకుడు, పూర్తి అధికారం ఉన్నవాడు, మాస్టర్, యజమాని. ఆయన కంట్రోల్లో మనం ఉన్నామన్నమాట. ఎవరైతే యేసుక్రీస్తును ప్రభువు అని అంగీకరిస్తారో ఏమర్థం? దాని అర్థం ఏమిటి? మనము ఆయన పరిపాలనలోకి మనల్ని మనం అప్పగించుకుంటున్నాము. మన పాలకుడు ఇంకా యేసే మనల్ని పరిపాలిస్తాడు. మన యొక్క ఆలోచనలను, తలంపులను, కోరికలను, క్రియలను, ఆలోచనలు అన్నిటినీ, కుటుంబాన్ని మొత్తాన్ని యేసుక్రీస్తే పరిపాలిస్తాడు. అందుకే ఆయన ప్రభువా అంటాము. నువ్వు ప్రభువా అని పిలిచి ఒక్కొక్కసారి నువ్వు ఏమంటున్నావు తెలుసా? నన్ను నీ పరిపాలనకు అప్పగించుకుంటున్నానయ్యా. ఆమేన్. నా హృదయాన్ని, నా ఆలోచనలను, నా తలంపులను నీకు అప్పగించుకుంటున్నాను. పేతురుకు యేసుక్రీస్తు ప్రభువు, యూదాకు యేసుక్రీస్తు గురువు, బోధకుడు మాత్రమే. అందుకే యూదా నశించాడు, రక్షణ లేకుండా నశించాడు. పేతురు దేవుని కొరకు రక్షింపబడి బలంగా వాడబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్, బ్రదర్, యేసుక్రీస్తు మీకు ఎవరు? మీ ప్రభు ఎవరు? మీ ప్రభువు ఎవరు? ఇప్పుడు చెప్పండి, మీ ప్రభువు ఎవరు? కీర్తనలో 12:4 అంటుంది, కొంతమందికి వారి నాలుకే ప్రభు అంట. వారి నాలుకే ప్రభు. ఆ మాట అంటుంది, మాకెవర్రా ప్రభు? రేయ్, మాకెవర్రా ప్రభు? మాకు మేమే ప్రభు. మా నాలుకే మా ప్రభు. మా నాలుగుతో మేము ఏమైనా చేయగలము, ఎవరినైనా పడగొట్టగలము, ఎవరినైనా చంపగలము. మా నాలుకే మాకు ప్రభువు. మాకెవర్రా ప్రభువు? నేనే ఒక ప్రభువు. మన జీవితాలు, చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉందంటే, వారి యొక్క మాటలు వారి కంట్రోల్లో ఉండదు, దేవుని కంట్రోల్లో ఉండదు. వారి యొక్క క్రియలు యేసు ప్రభు యొక్క కంట్రోల్లో ఉండదు. వారి యొక్క ఆలోచనలు, తలంపులు, కోరికలు, మాటలు, వారి కుటుంబం నడిపించే విధానము, వారి యొక్క గుణ లక్షణాలు ఏది కూడా యేసుక్రీస్తు యొక్క కంట్రోల్లో ఉండదు. వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేసి యేసు ప్రభును ప్రభువా అంటారు. లేదు, హృదయములో ప్రతిష్ఠించాలి. యేసుక్రీస్తును హృదయములో ప్రతిష్ఠించాలంటే నీ హృదయము దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క పరిపాలనకు, గవర్నమెంట్కు వచ్చేయాలి. అంటే అర్థం ఏమిటి? ఇంకా ప్రతిదీ యేసు ఏమి ఆదేశిస్తాడో అదే చేస్తుంది. నా కళ్ళు, నా చెవులు, నా నాలుక, నా చేతులు, నా కాళ్ళు, నా ఆలోచనలు, తలంపులు, కోరికలు యేసుక్రీస్తు ఏమి ఆదేశిస్తాడో అదే చెయ్యాలి. అప్పుడే యేసుక్రీస్తు నీకు ప్రభు. అలా కాకుండా నీ ఇష్ట ప్రకారం చేసేసి నువ్వు ఏమంటున్నావంటే, యేసుక్రీస్తు నాకు గురువు మాత్రమే, నాకు ప్రభువు కాదనేసి నువ్వు అంటున్నావు. ప్రియ సోదరుడా, సహోదరి, నీ జీవితానికి, నీ జీవితంలో అన్ని భాగానికి యేసే ప్రభువై ఉండాలి. అన్ని భాగాలకి, ప్రతి విషయానికి. మనం కొన్నిట్లో మాత్రమే యేసుక్రీస్తును ప్రభుగా పెట్టుకుంటాం. కొన్ని విషయాల్లో మనకేది ఇష్టమో అదే చేసుకుని పోతూ ఉంటాం. అది కాదు. అలా చేస్తే నువ్వు ఎవరు? నువ్వు యూదా, నువ్వు పేతురు కాదు. నువ్వు యేసయ్యతో కూడా ఉన్నవారిలో ఒకరు కాదు. నువ్వు 12 మందిలో ఒకడు. క్రైస్తవ గుంపుల్లో ఒకరుగా ఉన్నారు మీరు, అంతే. యేసయ్యతో కూడా మీకు ఎటువంటి సంబంధము లేదు. మీ మొబైల్కి ప్రభు ఎవరు? యవ్వన బిడ్డలారా చెప్పండి, మీ మొబైల్కి ప్రభు ఎవరు? మీరా యేసా? మీరా యేసా? అక్కడ తెలిసిపోతుంది మీ కథ. మీరు యూదానా, పేతురునా అనే విషయము అక్కడ తెలిసిపోద్ది. మీరు క్రీస్తు కూడా ఉన్నవారిలో ఒకరా, లేదా 12 మందిలో ఒకరా, క్రైస్తవ గుంపుల్లో ఒకరా? మీరు ఎవరు? మీ సెల్ ఫోన్కి, మీ మొబైల్కి ప్రభువు ఎవరు? ప్రభు ఎవరు? ఫస్ట్ చెప్పారే, యేసే మా ప్రభు అని. ఇప్పుడు చెప్పండి, మీ మొబైల్ని మీరు యేసుక్రీస్తు ఆదేశాల ప్రకారం ఉపయోగిస్తున్నారా, లేదా మీ మైండ్లో తోచే ప్రతిదానికి అనుగుణంగా మీ యొక్క మొబైల్ను ఉపయోగిస్తున్నారా? మీ మొబైల్కి ప్రభువు ఎవరు?
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాదు ఇంక మీదట, ఒక్క హల్లెలూయా కూడా రాదు ఇంక మీదట. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాను. వద్దు వద్దు, న్యాచురల్గా రావాలి. ఆమేన్. న్యాచురల్గా రావాలి. ఇప్పుడు రాదు, ఎందుకంటే లోపల ఆపరేషన్ జరుగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీకు ప్రభు ఎవరు? ఈ విషయానికి సమాధానం చెప్పాలి. పేతురుకు ప్రభువు యేసుక్రీస్తు. అందుకే అతని జీవితం ప్రకాశించింది. యూదాకు ప్రభువు అతని యొక్క డబ్బే అతనికి ప్రభు. సాతానే అతనికి ప్రభు. అందువల్లే సాతాను ప్రవేశించాడు, అతని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అంటే యూదా యొక్క ఆలోచనలు సాతాను యొక్క కంట్రోల్లో ఉండింది. తెలుసా మీకు? యూదా యొక్క ఆలోచనలు ఎవరి కంట్రోల్లో ఉండింది? సాతాను యొక్క కంట్రోల్లో ఉండింది. అందుకే వాక్యం చెప్తుంది, ఇంతకు ముందే యూదాలో సాతాను ఆలోచన పుట్టించి ఉన్నాడు అని ఉంటుంది వాక్యం. యేసయ్యను అప్పగించాలని తగిన సమయం కొరకు అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచన పుట్టించింది ఎవరంట? సాతాను. ఎందుకంటే సాతాను యొక్క కంట్రోల్లో యూదా యొక్క ఆలోచనలు, హృదయం ఉంది గనుక అతడు సాతాను ఏం చెప్తాడో అదే చేస్తాడు. ఎవరైతే యేసు ప్రభు కంట్రోల్లో ఉంటారో వారు యేసు ఏం చెప్తారో అదే చేస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో నీ ప్రభు ఎవరు అనేది నీ ప్రవర్తనలు, నీ మాటలు, నీ యొక్క జీవిత విధానము, నీ నడవడికలు ఇది తెలియబరుస్తాయి. నీ ప్రభు ఎవరని, ఏమా అయ్యా, మీ ప్రభు ఎవరని నీ ప్రవర్తనలు, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ నడవడికలు, నీ జీవిత శైలి విధానము ఇది తెలియబరుస్తుంది నీ ప్రభు ఎవరని. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మీకు ప్రభువుగా ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ సాతాను మీకు ప్రభువుగా ఉంటే, మీ నాలుకే మీకు మీరే ప్రభువుగా ఉంటే గుర్తుపెట్టుకోండి, యూదాకు ఏం గతి పట్టిందో అదే గతి పడుతుంది. వాక్యం అంటుంది హబక్కూకు 1:11 ఆ ప్రజలు అంటారంట, మా బలమే మా దేవతలు. వాళ్ళు ఏమంటున్నారు? మా బలమే మా దేవత, మా ధనమే మా దేవత, మా జ్ఞానమే మా దేవత. అంటే ఇదే మా ప్రభు, ఇదే మమ్మల్ని శాసిస్తుంది, ఇదే మమ్మల్ని పరిపాలిస్తుంది అని విర్రవీగారంట. వాక్యం చెప్తుంది, వారందరూ గాలికి కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోవుదురు. ఎవరు? తమ బలాన్ని నమ్ముకున్నవారు. తమ బలాన్ని, తమ జ్ఞానాన్ని, తమ యొక్క ఆస్తులను, లేక తమ తెలివితేటలను, తలాంతులను ప్రభువుగా కలిగి ఉన్నవారు గాలికి కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోయి నాశనం అవుదురు. యూదా ఏమయ్యాడు? నడుము విరిగి, పొట్ట పగిలి, పేగులు బయటికి వచ్చి, ఏం సావు, దరిద్రపు సావు. అది దరిద్రపు సావు. ఎందుకు అలాంటి ఒక భయంకరమైన మరణము యూదాకు వచ్చింది? ఎందుకంటే అతడు యేసుక్రీస్తును ఎప్పుడు కూడా ప్రభువుగా అంగీకరించలేదు హృదయములో. ఆయనతో కూడా తిరుగుతున్నాడు, కానీ ఎప్పుడు కూడా ఆయనతో జీవించలేదు. ఆయనతో కూడా తిరుగుతున్నాడు, కానీ యూదా ఎప్పుడు కూడా ఆయనతో కూడా జీవించలేదు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఎవరితో జీవిస్తున్నావు? నీ ప్రభు ఎవరు? ఇప్పుడు చెప్పుము. నువ్వు 12 మందిలో ఒకరుగా ఉన్నావా, లేక యేసుక్రీస్తుతో కూడా ఉన్నవారిలో ఒకరుగా ఉన్నారా? నెక్స్ట్ తర్వాత విషయానికి వస్తే, ఆ మత్తయి సువార్త 26:52. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఓకే, బాగా గమనించండి. పేతురుతో, యూదాతో యేసుక్రీస్తు ఎలా వ్యవహరించాడో చూడండి. పేతురు యేసయ్య కొరకు కత్తి ఎత్తుకున్నాడు, ఎవరో ఒక సైనికుని నరికేదానికి. సరే, అది మిస్ అయ్యి చెవి తెగిపోయింది. యేసు ప్రభు అతన్ని, రే పేతురు, కత్తి వరలో పెట్టరా. ఏం పని అది? ఈ అలవాటు ఉంటే
అదే కత్తి నువ్వు నాశనం అవుతావు జాగ్రత్త అని భయంకరంగా గద్దిస్తున్నాడు. యేసు చెలికాడా చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని. బాగా గమనించండి, చెలికాడా అంటున్నాడు. ఎవరిని? యూదాని ఏమంటున్నాడు? చెలికాడా అని అంటున్నాడు. అతడు చేస్తున్న తప్పు చాలా భయంకరమైన పాపము చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా యూదాని డైరెక్ట్గా గద్దించనే లేదండి. మీరు గమనించండి, యేసు ప్రభు యూదా ఇస్కరియోతును ఏ రోజు కూడా ఏనాడు కూడా డైరెక్ట్గా రే యూదా నువ్వు డబ్బులు దొంగిలిస్తున్నావు జాగ్రత్త సస్తావని ఏనాడు యూదాతో చెప్పలేదు. ఆయన వాడు దొంగతనం చేస్తున్నాడు. కానుకలు ఇస్తూ ఉంటే ఇతడే క్యాషియరు డబ్బు సంచి నుండి ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు డబ్బులు దోచేస్తున్నాడు, ఎత్తుకునేస్తూ ఉన్నాడు. యేసయ్యకి తెలీదా? తెలుసు. ఏనాడు గద్దించలా. ఏయ్ జాగ్రత్త చెయ్యి నరికేస్తానని ఏనాడు యేసు ప్రభు యూదాను గద్దించలేదు. ఆమేన్. ఎన్నోసార్లు యేసు ప్రభు చెప్తాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్తాడే కానీ డైరెక్ట్గా వీడే నన్ను అప్పగించబోయేవాడు వీడని చెప్పలేదండి. ఏనాడు చెప్పలేదు. ఇంకోసారి అయితే నేను రొట్టె ముక్కను తీసుకొని నేను ద్రాక్షరసం చేయబెడతాను, నాతో కూడా ఎవరు చేయబెడతాడో అతనే నన్ను అప్పగించేవాడని చెప్తాడు. కానీ డైరెక్ట్గా వీడే అని చెప్పడు. అయితే పేతురుని మాత్రం చాలా భయంకరంగా గద్దిస్తాడు. ఏయ్ పేతురు వరల బెట్ర కత్తి చస్తావు కత్తితోనే జాగ్రత్త అంటాడు. ఇంకోసారి రే సాతానా పోరా బయటికి, వెనక్కి పోరా. ఎంత భయంకరమైన మాట. తన కోసం యేసయ్య కోసము తన యొక్క కుటుంబాన్ని విడిచి, బోటు విడిచి, చేపలు విడిచిపెట్టి, సముద్రాన్ని వదిలేసి ఆయన వెంట తిరుగుతున్న పేతును చూసి యేసు ప్రభు అన్నాడు, రే సాతానా వెనక్కి పోరా. సాతానా, మిమ్మల్ని చూసి మీ సేవకులు ఎవరైనా సాతానా అంటే మీరు సంఘంలో ఉంటారా? ఈడేం పాస్టర్ అయ్యా, విశ్వాసిని చూసి సాతానా అంటాడు. యేసు ప్రభు అన్నాడండి పేతురు నుంచి. ఎంత భయంకరమైన గద్దింపు అది. పేతును మన యూదా ఇస్కరియోతును యేసు ప్రభు ఏనాడు కూడా గట్టిగా గద్దించలేదు, డైరెక్ట్గా గద్దించలేదు. ఎప్పుడు కూడా సున్నితంగా మందలించాడు, మృదువైన మాటలతో మందలించాడు. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా అతనికి బుద్ధి వస్తుంది అనేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కానీ పేతురునైతే ఎప్పుడు కూడా గట్టిగానే గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు యూదా ఇస్కరియోతును డైరెక్ట్గా గద్దించలేదు? అతని పాపాన్ని డైరెక్ట్గా ఎందుకు యేసు ప్రభు ఎత్తి చూపలేదు? ఎందుకు ఎత్తి చూపిస్తే వాడు తిరగబడతాడు. వాడికి ఈగో ప్రాబ్లం. యూదాకి ఈగో పట్టిన మనిషి వాడు, ప్రిస్టేజ్ వాడికి. అతను ఏమైనా అంటే ఏమాత్రం ఒప్పుకోడు. నలుగురిలో ఒక మాట అంటే భరించడు, తప్పున్నా కూడా సరే భరించడు, ఒప్పుకోడు వాడు. ఉదాహరణకు యేసుక్రీస్తు ఆ రోజు బేతనీ అనే ఊర్లో ఉన్నారు, కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఒక ఆమె పేరేం పేరు? మగ్దలేనే మరియ కాదు, మామూలు మరియానే. మరియ వచ్చి యేసయ్యకు ఆ పరిమళ తైలం అత్తరు పూసింది. దాన్ని చూసిన యూదా ఇస్కరియోతుకు చాలా కోపం వచ్చేసింది. ఏంటమ్మా, సంవత్సరం డబ్బుకు సమానమైన, సంవత్సర సంపాదనకు సమానమైన డబ్బు, అది అంత విలువ కలిగిన అత్తరు, దాన్ని తీసుకుని వచ్చి ఇలా పగలగొట్టేసావు, వేస్ట్ చేసావే, ఈ నష్టం ఎందుకు చేసావని యూదా ఇస్కరియోతు ఆ మరియను తిట్టున్నాడు. ఆ తర్వాత అందరు శిష్యులు కలుసుకున్నారు. దానికి ప్రధాన కారకుడు ఎవరంటే యూదానే. మొట్టమొదటిగా ఆమెను తిట్టింది యూదానే. ఎందుకు ఈ నష్టం చేస్తున్నావు, నువ్వు చేసిన పని మంచిది కాదని మరియని తిట్టినప్పుడు యేసుక్రీస్తు చొరబడి ఒక మాట అన్నాడు. ఎందుకయ్యా ఆమెను తిడుతూ ఉన్నారు? ఆమె చేసింది మంచి పని అన్నాడు. అంతేనండి, అంతే. ఆమె చేసింది
మంచి పని అన్నాడు, చాలా మంచి పని అన్నాడు. యూదా ఏమన్నాడు? నువ్వు చేసేది మంచి పని కాదు, నష్టం చేస్తున్నావు అన్నాడు. యేసు ఏమన్నాడు? ఆమెను వదిలేయండి అయ్యా, ఆమె చేస్తుంది మంచి పని అన్నాడు. అంతే, కోపం వచ్చేసింది వాడికి. దీనికే, ఈ చిన్న విషయానికే కోపం వచ్చేసింది. వాడు ఏం చేశాడంటే, మీరు చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుండి 11 చదివి చూడండి. వెంటనే లేచి వెళ్ళి ప్రధాన యాజకులతో పోయేసి యేసును అప్పగించడానికి బేరం మాట్లాడుతున్నాడు. ఆ చిన్న మందలింపుకే, చిన్న విషయానికి, అది కూడా డైరెక్ట్గా చెప్పలేదు ఆయన. వాడి యొక్క ఈగో ఏమిటి? నేను చెడ్డదని చెప్పిన విషయాన్ని ఆయన ఏం చేశాడు? మంచిదని చెప్పేశాడే. నలుగురిలో నా పరువు పోయిందే, నేను ఇచ్చిన ఐడియా, నేను చెప్పిన మాట తప్పు అయిపోయిందే, నలుగురు నన్ను గురించి ఏమనుకుంటున్నారా అనే ఒక ఈగో ప్రాబ్లం, ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా ఈయన్ని విడిచిపెట్టకూడదని చెప్పి ఏం చేశాడు? వెంటనే ఆ వాక్యం అంటుంది, అక్కడి నుండి లేచి వెళ్ళి ప్రధాన యాజకులతో పోయేసి బేరం మాట్లాడుతున్నాడు. యేసయ్య నేను అప్పగిస్తాను, ఎంత ఇస్తారని. వీడెవరు? యూదా ఇస్కరియోతు. 12 మందిలో ఒకడు. 12 మందిలో ఒకడికి తప్పు చేస్తే, గద్దిస్తే ఒప్పుకొనే మనస్తత్వం లేదు. ఎవరైతే యేసయ్యతో కూడా ఉంటారో వారిని ఎంత తిట్టినా, నలుగురిలో తిట్టినా, గద్దించినా, ఏం చెప్పినా దాన్ని అవమానంగా భావించరు, సరి చేసుకుంటారు. సరి చేసుకునేవాడు పేతురు. సరి చేసుకునేవారు పేతురు. అప్పగించేవారు ఎవరు? యూదా. మీరెవరు? మీలో ఉన్న ఒక పొరపాటును, ఒక తప్పును ఎత్తి చూపిస్తే దాన్ని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా, పిస్టేజ్గా చూడకుండా, అవమానంగా భావించకుండా సరిదిద్దుకునే మనస్తత్వం కలిగి ఉన్నారా? లేక నలుగురిలో అడిగాడు కదా పాస్టర్, నన్ను నలుగురిలో తిట్టాడు కదా అని దాన్ని పరువు పోయినట్టుగా భావించి మీరు ఎదురు దాడి చేస్తారా? మీరు ఎలాంటి వారు? మొత్తం మీద మీరు పేతురు వలె తప్పు చేస్తే డైరెక్ట్గా గద్దించే స్థితిలో ఉన్నారా, లేక ఇండైరెక్ట్గా గద్దించే స్థితిలో ఉన్నారా? సంఘంలో కొంతమందిని డైరెక్ట్గా గద్దించలేము కదా బ్రదర్, డైరెక్ట్గా గద్దించలేము. వాళ్ళు ఇండైరెక్ట్గానే చెప్పాలి వారికి. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే కోప్పడతారు, అలిగిపోతారు, సంఘానికి నిలిచిపోతారు, లేనిపోని చెప్పి సంఘం యొక్క పేరును చెడగొడతారు. కాబట్టి వారితో పాస్టర్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇండైరెక్ట్గానే చెప్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మీకు సంఘములో కానీ ఇతరులు కానీ ఇండైరెక్ట్గా మీ తప్పును ఎత్తి చూపిస్తూ ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు అపాయపు అంచులో ఉన్నావు, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అర్థమవుతుందా మీకు? మీరు చేసిన, మీలో ఉన్న ఒక లోపాన్ని, ఒక తప్పును కానీ ఇండైరెక్ట్గా మీకు ఎత్తి చెప్తేనే, డైరెక్ట్గా చెప్తే మీరు ఒప్పుకోరు. అలాంటి మనస్తత్వం మీరు కలిగి ఉంటే మీరు అపాయపు అంచులో ఉన్నారు, రేపో మాపో నరకంలో పడతారు. డైరెక్ట్గా గద్దించే స్థితిలో ఉంటే మీరు ధన్యులు. హల్లెలూయా. మీలో ఒక లోపం ఉండి, ఎవరైనా నలుగురు ఉండి, 10 మంది ఉండి, ఎవరు లేకపోయినవన్నీ, అయ్యా నువ్వు చేసిన తప్పు, నువ్వు మార్చుకోవాలి, ఇది సరికాదని నలుగురిలో కూడా డైరెక్ట్గా గద్దిస్తే దాన్ని తీసుకునే మనస్తత్వం ఉంటే నువ్వు ధన్యుడవు, నువ్వు పేతుర్లా వాడబడతావు దేవుని కొరకు. లేకపోతే యూదాలా నాశనం అయిపోతావు. వాక్యం అంటుంది, అనేక సార్లు గద్దించినను తన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు ఏమవుతాడంట? హఠాత్తుగా నాశనం అయిపోతాడు. హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దావీదు అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట, నన్ను గద్దించుట తైలాభిషేకం అయ్యా. ఒక నీతిమంతులు నన్ను కొట్టుట, నన్ను సరిచేయడం, నన్ను గద్దించడం, నన్ను తిట్టడము తైలాభిషేకం. అది అలాంటి శిక్షను ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళు పశుప్రాయులు. వారు మనుషులు కాదు. వారెవరు? వారు ఒక మృగం. అది ఒక మృగం. జ్ఞానం కలిగిన మనుషులు ఏం చేస్తారట? వారిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తే దాన్ని సంతోషంతో స్వీకరించి సరి చేసుకుంటారు. దాన్ని అవమానంగా ఫీల్ అవ్వరు.
ఒకసారి పేతురుని మన ఎవరు పౌలు తిట్టేశాడు. గుర్తుందా మీకు? అది గలతీయులకు 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ సంఘటన. పేతురు ఒక తప్పు చేస్తాడండి. ఆ తప్పును ఏం చేస్తాడు పౌలు అందరి ముందు ముఖాముఖిగా పేతురుని గద్దిస్తాడు. పేతురు ఎవరు? సంఘానికి ప్రధాన కాపరి, ప్రధాన అపోస్తలుడు. మన పౌలు ఎవరు? అందరికన్నా చిన్నవాడు, జూనియర్. అతను పేతురు సీనియర్, ద మోస్ట్ సీనియర్ పేతురు. పౌలు చాలా సీనియర్, తర్వాత వచ్చినవాడు అతను. అలాంటి పౌలు పేతురు చేసిన ఒక తప్పును ఏమాత్రము సహించక అందరి ముందు గద్దించేశాడండి. పేతురు, నువ్వు చేసిన తప్పు అయ్యా, అది వాక్యానికి విరుద్ధం అని చెప్పేశాడు. ఎవరిని? పేతుర్ని. సంఘాన్ని ఓపెన్ చేసిన ప్రధాన అపోస్తలుడైన పేతుర్ని తిట్టేశాడు. పేతురు కోప్పడ్డా? తన పత్రికలో రాస్తాడు, మన ప్రియ సోదరుడైన పౌలు అని రాస్తాడు. హల్లెలూయా. పౌలు మీద అతనికి కోపం లేదు, సరి చేసుకుంటాడు. యేసు ప్రభు సాతానా వెనక్కి పోరా అన్నాడు, వెళ్ళిపోయినాడా? లేదు, ఆయనతో కూడానే ఉన్నాడు. 6 రోజులు నిశ్శబ్దంగా ఏం మాట్లాడకుండా ఆయన చుట్టే తిరుగుతూ ఉన్నాడు. 8వ రోజు అతన్ని తీసుకుని వెళ్ళి యేసు ప్రభు ఆ రూపాంతర కొండ మీద మహిమ స్వరూప దర్శనాన్ని అతనికి చూపించాడు. ఒకవేళ ఆ రోజు నన్ను తిట్టావు కదా ఆయన చెల్లిపోయి ఉండుంటే ఆ గొప్ప దర్శనాన్ని పేతురు మిస్ అయి ఉండేవాడు. తన యేసయ్యతో కూడా తనకున్న అనుబంధములో తనని ఎక్కువగా టచ్ చేసింది ఏమిటని అడిగితే పేతురుని రూపాంతర కొండ మీద మహిమ స్వరూప దర్శనమే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుని మీరు ఎంతనే తిట్టండి, సరి చేసుకుంటాడు కానీ దాన్ని అవమానంగా ఫీల్ అవ్వడు. అదే పేతురు యొక్క లక్షణం. ఆమేన్. పేతురు యొక్క లక్షణం అదే. మీరు ఈ విషయాన్ని గురించి పేతురు లక్షణం అనే ఒక ప్రసంగం యూట్యూబ్లో పెట్టున్నాను. ఒకవేళ మీకు టైం ఉంటే దాన్ని చూడండి, ఇంకా విరివిగా ఆ సందేశం ఉంటుంది. పేతురు లక్షణం అనేసి అగపే జాకబుని కొడితే మీకు యూట్యూబ్లో వస్తుంది. ఆమేన్. ఏదేమైనా యేసుక్రీస్తు కూడా ఉన్నవారిలో ఒకడు తప్పు చేస్తే దాన్ని బహిరంగంగా ఖండించినా లేక ఇండైరెక్ట్గా గద్దించినా దాన్ని తీసుకుంటాడు, సరి చేసుకుంటారు. కానీ యూదా లాంటి వారు ఒప్పుకోరు. వారిని ఏమనకూడదు, వాళ్ళంత మాటలు కూడా అనకూడదు, వారిని గద్దించకూడదు, నలుగురిలో చెప్పకూడదు. అలాంటి వారు యూదా వలె నాశనం అయిపోతారు. ఏమండి, మన సౌలు రాజు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. వాస్తవానికి సౌలు కంటే అత్యంత భయంకరమైన పాపం చేసిన వాడు ఎవరు? దావీదు. దావీదు చేసిన పాపంతో పోల్చుకుంటే సౌలు యొక్క పాపం అంత పెద్దదేమీ కాదు. ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు. దాదాపు 15 మంది చావుకు కారణమయ్యాడు, అన్యాయమైన చావుకు. నమ్మకమైన భటుడు ఉరియాను ద్రోహం చేసి చంపించాడు. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. బట్ దావీదు క్షమించబడ్డాడు, అంగీకరించబడ్డాడు. సౌలు అంగీకరించబడలేదు, క్షమించబడలేదు. కారణమేమి? దావీదును నాతాను వచ్చి హెచ్చరించినప్పుడు, అయ్యా నువ్వు పాపం చేశావు, జాగ్రత్త అన్నాడు. వెంటనే దావీదు దాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది దుఃఖపడి వేదన పడి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర వేడుకున్నాడు, మొరపెట్టుకున్నాడు, క్షమించబడ్డాడు. కానీ సౌలుని సమూయేలు ప్రవక్త ఎన్నిసార్లు గద్దించినా మారలేదు. ఆ సమయానికి మారినట్టు ఉంటాడు. ఆ సమయానికి మారినట్టు మళ్ళా ఏయిరా వాడిని అంటాడు. దావీదా నా కుమారుడా అంటాడు ఒకసారి, దావీదు నా కుమారుడా అంటాడు. మరోసారి సింహాసనం ఎక్కిందే వాడిని ఏం రా ఫస్ట్ అంటాడు. వాడు నిలకడ మనస్తత్వం లేదు. సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త వచ్చి గద్దించినా కూడా మారలేదు సౌలు. కానీ యూదా అలా, మన దావీదు అలా కాదు. ఒక నాతాను చిన్న ప్రవక్త, అతనేం గొప్ప ప్రవక్త ఏం కాదు ఇజ్రాయేల్లో. అతను చెప్పినా కూడా వెంటనే మారు మనసు పొంది దేవుని వేడుకున్నాడు, క్షమించబడ్డాడు. ప్రియులారా, నేను మరలా చెప్తాను, మీరు తప్పు చేస్తే మీ సేవకులు
మిమ్మల్ని డైరెక్ట్గా గద్దించడానికి మీరు అనుమతిస్తారా? అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారా? అలాగైతే మీరు యేసయ్యతో కూడా ఉన్న వారిలో ఒకరు. మీలో ఉన్నది పేతురు లక్షణం. అట్ట కాదండి, ఇండైరెక్ట్ గద్దించిన కూడా మేము ఒప్పుకోమంటే యూదాలాగా మీరేమైపోతారు? నశించిపోతారు. ఆమేన్. సో జాగ్రత్తగా మనం ఉండాలి. సో ఈ లక్షణాలన్నీ మీరు ఒకసారి బేరీజు వేసుకోండి. సో నేను ఎవరితో ఉన్నాను? యేసయ్యతో కూడా ఉన్నానా? పేతురా, లేక నేను క్రైస్తవుల్లో ఒకరుగా మిగిలిపోయి ఉన్నానా యూదావలే అని మీకు తెలిసిపోతుంది. తర్వాత విషయానికి వస్తే ఇంకొక తారతమ్యము 26:49. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు ఏం చేశాడట? యూదా ఏం చేశాడు? శుభమని చెప్పి యేసుక్రీస్తుని ముద్దు పెడుతున్నాడు. శుభం అంటే ఏమర్థము? మంచిగా ఉండయ్యా అనేసి. మంచిగా ఉండయ్యా అని చెప్తూనే లోపల చేసినాడు, మొత్తం చేసినాడు. ఆయన ఎలా అప్పగించాలి, పట్టించాలి, మొత్తం ప్లాన్ అంతా వేసేసినాడు. లోపల ఒకటి, బయట ఒకటి. లోపల పెదవుల కింద విషాన్ని పెట్టుకొని పైకి వెన్నలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. పైన శుభము. అసలు ఈ యూదా ఇస్కరియోతు ఏమి యాక్టింగ్ అండి! నిజంగా యూదా యొక్క యాక్టింగ్ను చూస్తే ఇక్కడ ఇస్తారే సినిమాలకి ఆస్కార్ అవార్డు, అది కూడా పనికిరాదు వాడు ముందు. అది కూడా వేస్టే వాడికి. వారితో కూడానే ఉన్నాడండి, 12 మంది కూడా ఉన్నాడు. యేసయ్యను అప్పగించేంత వరకు వీడే ఆ ద్రోహి అన్న విషయం ఎవరికి తెలియదండి. అసలు యేసు ప్రభు నాతో కూడా ఆ ద్రాక్ష రసంలో చేయబెట్టేవాడు, నన్ను అప్పగించేవాడని చెప్పినా కూడా యూదా మీద వారికి డౌట్ రాలేదండి. ఏం మేనేజ్ చేస్తున్నాడు అతడు! ఎంత భయంకరమైన యాక్టింగ్ అండి వాడి యాక్టింగ్కి. అదే చెప్తా నేను, వాడి యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు కూడా వేస్టే. వాడి యాక్టింగ్ ముందు ఎవ్వరికి 3.5 సంవత్సరాలు వాళ్ళతో కూడా ఉన్నాడు. వీడే యేసయ్యను అప్పగించబోతున్నాడని డౌట్ వాళ్ళ 11 మందికి ఎవరికి రాలేదండి. చాలామంది ఆ విధంగా ఉంటారు, వాళ్ళు చేసేదాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, వీళ్ళ ఈ అమ్మాయా, ఈ అబ్బాయా, వీళ్ళ ఇలా చేశారు. బ్రదర్, వాళ్ళు ఎంత భయంకరంగా యాక్టింగ్ చేస్తారంటే అన్ని లోపల చేసుకుంటూ పైకి భలే నవ్వుతూ ఏమీ తెలియనట్టు. ఈ లోకంలో నేను ఒక అమాయకురాలిని, నేను అమాయకుడిని, నాకు ఏమీ తెలియదున్నట్టు ఉంటారండి. తీరా చూస్తే అదిరిపోతాం మనం, వీళ్ళ ఇలా చేశారు, వీళ్ళ ఇలా ఉన్నారని చెప్పి. అంతవరకు అంత జాగ్రత్తగా వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, నవ్వుతూ ఆడుతూ పాడుతూ లోపల పాపాన్ని చేసుకుంటూ. వావ్, ఏం యాక్టింగ్ అండి! యూదాలు వాళ్ళందరూ, వాళ్ళ ఉన్నదంతా ఏమిటి? యూదా యొక్క ఆత్మ. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు పాపాన్ని దాచిపెట్టవచ్చు, పాపం మిమ్మల్ని దాచిపెట్టదు. పాపం మిమ్మల్ని దాచిపెట్టదు. పాపం యొక్క స్వభావమే ఏమిటి? అవమానపరచడమే. పాపము అవమానమును తెచ్చును. పాపం యొక్క స్వభావమే మిమ్మల్ని అవమానపరచడమే. మీరు అనుకుంటున్నారు ఇది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అని చెప్పి. పాపము మిమ్మల్ని ఏం చేస్తుంది? అన్నీ కలిపి ఒకేసారి మీ పరువు పోయే విధంగా, అవమానపడే విధంగా అన్నిటికీ వాటిని అందరికీ బయలుపరిచేస్తుంది. పాపం, మీరు పాపాన్ని దాచిపెట్టవచ్చు, పాపం మిమ్మల్ని దాచిపెట్టదు. పాపం చేతులు ఎత్తేస్తుంది. ఆ తర్వాత యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? యేసయ్యకు మరణశిక్ష విధించారని తెలియగానే వెళ్ళి ప్రధాన యాజకుడితో చెప్పాడు, అయ్యా, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, నేను తప్పు చేశానయ్యానంటే వాళ్ళు ఏమంటారు? ఒక మాట వాళ్ళు ఏమంటారు? దానితో మాకేమి, అది నువ్వే చూసుకొని వేస్తాడు, అది నువ్వే చూసుకో, అంతే. పాపము నిన్ను బాగా వాడుకుంటుంది, బాగా వాడుకొని బాగా లోతుకు తీసుకుని వెళ్ళి చేతులు ఎత్తేస్తుంది. ఇంకా నువ్వెవరో నేనెవరో, దానితో నాకేమి.
బ్రదర్ చాలా జాగ్రత్త. 12 మందిలో ఒకరుగా ఉన్నారా? ఈరోజు ఏం చేయండి? వెంటనే పార్టీ మారేయండి. యేసుతో ఉన్నవారిలో ఒకరుగా మారిపోండి. మీరు 12 మందిలో ఒకరుగా ఉంటూ మీరు నటన చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఇంకా మీరు ఆ పక్కనే ఉంటే యూదా ఇస్కరియోతు వలె నడుము విరిగిపోతుంది, పొట్ట పగిలిపోతుంది, పేగులు బయటికి వచ్చేస్తుంది, దుర్మార్గమైన మరణాన్ని సంధిస్తారు. జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొంది యేసయ్యతో కూడా ఉన్న వారిలో వచ్చి చేరిపోవాలి, పేతురులా మారిపోవాలి. హల్లెలూయా. లేకపోతే యూదా ఇస్కరియోతులాగా మీరు నాశనం అవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఆమేన్. యేసు ప్రభు ఆ పేతురును చూసి అన్నాడు, పేతురు ఆ పని చేయొద్దన్నాడు, కత్తిని వరలో పెట్టు, ఆ పని చేయొద్దన్నాడు. కానీ యూదాను చూసి యేసయ్య అన్నాడు, చూడండి 27:49లో తక్కిన వారు 26:49 బోధకుడా ముద్దు పెట్టుకున్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? చెలికాడా, నువ్వు దేనికి వచ్చావో చేయమని చెప్పాడు. బ్రదర్ బాగా గమనించండి. యూదాతో యేసయ్య అంటున్నాడు, నువ్వు ఏం చేయడానికి వచ్చావో అది చెయ్యి. పేతురుతో అంటున్నాడు, దాన్ని చెయ్యొద్దు. ఏం డిఫరెంట్ చూడండి. పేతురుతో అంటున్నాడు, తన కోసం పని చేస్తున్న పేతురుతో అంటున్నాడు, పేతురు అది చెయ్యొద్దబ్బా. కానీ యూదాతో అంటున్నాడు, యూదాతో నువ్వు దేనికి వచ్చావో ఏం చెయ్యి వచ్చావో చేసుకో. బ్రదర్ సిస్టర్ బాగా గమనించండి. దీనికి మించిన శిక్ష యూదాకి ఇంకొకటి లేదు. మనం ఏం చేస్తున్నామో మన ఇష్టానికి దేవుడు మనల్ని వదిలేస్తే దానికి మించిన శిక్ష ఒక మనిషికి వేరొకటి లేదు. గమనిస్తున్నారా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుడు మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేస్తే దానికి మించిన శిక్ష ఇంకొకటి లేదు. ఇంత పెద్ద తప్పు చేస్తున్నాడు ఎవరు? ఇంత పెద్ద పాపం చేస్తున్నాడు యూదా. అయినా యేసయ్య అంటున్నాడు, నువ్వు దేనికి వచ్చావో అది చేసుకోపో. వాడి ఇష్టానికి వదిలేసినాడు. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేసినాడు దేవుడు. ఎంతో చెప్పాడు, వారు వినిపించుకోలేదు. మాకు రాజు కావాల్సిందే. 1 సాముయేలు 8వ అధ్యాయం, మాకు రాజు కావలసిందే అని పట్టుపట్టారు, బలవంతం చేశారు. మాకు రాజు కావాల్సిందే, అన్యులకు ఉన్నట్టుగా మాకు కూడా రాజు కావాల్సిందే. ఎంతో చెప్పాడు దేవుడు సమూయేలు ద్వారా, అయ్యా మీ రాజు దేవుడయ్యా, నేనే మీ రాజును, నేను మిమ్మల్ని పరిపాలిస్తాను, మాకొద్దు, అన్యుల వలె మాకు కూడా రాజు కావాలన్నాడు. దేవుడు చూశాడు, సమూయేలు ఇచ్చేయి, వాళ్ళు కోరినట్టు ఇచ్చేయి. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఇంకా మారు మనసు పొందే ప్రసక్తి లేదు, ఇచ్చేయి అన్నాడు. తెలుసా, ఇజ్రాయిల్ దేశాన్ని సర్వనాశనం చేశారు. ప్రపంచ పటంలో నుండి ఇజ్రాయిల్ కనుమరుగైపోయిందండి. అందుకే హోషేయలో దేవుడు అడుగుతాడు, ఇజ్రాయిల్ ప్రజలారా, ఆ రోజు నేను ఎంతో చెప్పాను మీకు, కానీ మీరు రాజు కావాలి, మాకు కావాల్సిన పట్టుపట్టారే, మీ రాజు ఏమాయను? గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టానికి మీరు చేసేస్తే దానికి మించిన శిక్ష ఇంకొకటి లేదు. ఆమేన్. ఇంకొకటి లేదు. ఏమంటుంది? వారు కోరింది దేవుడు వారికి ఇచ్చాడు, దాని వెనకాల ఏమొచ్చింది? వారికి ప్రాణ నష్టం వచ్చింది. ఎప్పుడు మనం కోరిందే మనం పొందాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవునికి ఏది ఇష్టమో, నా జీవితం పట్ల దేవునికి ఏది ఇష్టం ఉందో ఉపయోగించుకుంటారో
వారి జీవితాలు బాగుపడతాయి. అలా కాకుండా నా ఇష్టమే జరగాలని పట్టుపడితే, ఆ ఇష్టానికి దేవుడు వదిలేస్తే ఇంకా నిన్ను ఎవరు మార్చలేరు, ఎవరు కాపాడలేరు. దాని అర్థం ఏమిటంటే, నీకు నువ్వే నీ జీవితాన్ని లాక్ చేసుకుంటున్నావు. రేపు ఎవరు వచ్చి నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదని చెప్పి నీకు నువ్వే నీ జీవితాన్ని లాక్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే బంధించుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, యోధా గతే నీకు పడుతుంది. అలా కాకుండా నువ్వు తప్పు చేసినప్పుడల్లా నిన్ను దేవుడు గద్దిస్తూ ఉంటే నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. ఎటైనా పోని వదిలేస్తే మాత్రము గుర్తుపెట్టుకుంటే జీవితము ఆ తర్వాత బాగుండే ప్రసక్తే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి పేరండి, ఎంత మంచి పేరు. యూదాను గురించి బాగా గమనించండి. యూదాను గురించి వ్రాయబడినప్పుడల్లా ఆ 12 మంది శిష్యుల్లో ఆ పేరు లిస్టు వచ్చేటప్పుడంతా యూదా గురించి ఇలా వ్రాయబడుతుంది: ఆయనను అప్పగించిన యూదా, ద్రోహియగు యూదా. అతని పాపమే ఇప్పుడు అతని గుర్తింపు అయిపోయింది. ఎవరయ్యా యూదా అంటే, యేసయ్యను అప్పగించాడే ద్రోహి, వాడే. ఈ రోజుల్లో ఎవరైనా యూదాని పేరు పెట్టుకుంటున్నారా? తమ పిల్లలకి ఎవరైనా యూదాని పేరు పెడతారా? మంచి పేరండి యూదా అనేది, మంచి పేరు. ఎంత మంచి పేరు అది! యూదా అంటే దేవుని స్తుతి అని అర్థము. దేవుని స్తుతి పేరుని ఇప్పుడు ఎవరు పెట్టుకోవడం లేదండి. ఎంత మంచి పేరుని చెడగొట్టాడు తన జీవితం ద్వారా. యూదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? కాబట్టి ఆ పేరు వద్దండి. ఆ పేరులో అంత మంచితనం ఉన్నా కూడా ఆ పేరుని ఎవరు పెట్టుకోవడం లేదు. మరియా అని ఒక పేరు ఉంది. ఆ పేరుకి అర్థం ఏమిటి? చేదు. ఆ పేరుకి అర్థము చేదు. కానీ ఆ పేరుని అందరూ పెట్టుకుంటున్నారు. కారణమేమి? మరియా యొక్క జీవితం, ఆమె జీవించిన జీవితము ఆమె యొక్క పేరును మధురంగా మార్చేసింది. చేదు అని అర్థం కలిగిన మరియా అనే పేరును అందరూ పెట్టుకుని ఎలా మధురంగా మార్చేసింది. కానీ యూదా అనే గొప్ప పేరును ఎవరు కూడా పెట్టుకునడానికి ఇష్టపడనంతగా దాన్ని నాశనం చేసింది. మీ జీవితం గుర్తుపెట్టుకోండి, మీ జీవితం మీ పేరు యొక్క గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. హల్లెలూయా. రేపు మీ యొక్క గుర్తింపు ఏంగా ఉంటుంది? ప్రేమ శిష్యుడైన యోహాను, ప్రధాన అపోస్తలుడైన పేతురు. కానీ ఇక్కడ వచ్చేసరికి ద్రోహియగు యూదా. ఎంత బాధాకరం, ఎంత దరిద్రపు జీవితం. అతని పాపమే అతని యొక్క గుర్తింపు అయిపోయింది. రేపు మీరు పోయిన తర్వాత మీ పేరు గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటారు? మిమ్మల్ని గురించి ఏం మాట్లాడుకుంటారు? మీ జీవితం మీ పేరుకు గొప్పతనాన్ని కలిగిస్తుంది. లేకపోతే మీ జీవితం మీ పేరుకు అవమానం కూడా కలిగిస్తుంది. ప్రియులారా, మీ పేరుకు గౌరవం కలిగే విధంగా జీవించండి. వాక్యం అంటుంది, నీతిమంతుల యొక్క పేరును జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. నీతిమంతుల యొక్క పేర్లను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము. భక్తిహీనుల పేర్లు అసహ్యం పుట్టించును. దావీదు, యోధా యొక్క జీవితం అతని పేరును చెడగొట్టింది. ముద్దు. ఆమేన్. ముద్దు అనేది స్నేహానికి, సహవాసానికి గుర్తండి కదా. ముద్దు అనేది ప్రేమకు, స్నేహానికి, సహవాసానికి గుర్తు. అలాంటి ఒక మంచి ప్రవర్తనను, మంచి నడవడికను, మంచి గుర్తును ఏం చేశాడు? చెడ్డవాటికి ఉపయోగించాడండి. ఒక మంచిని తీసుకొని చెడ్డవాటికి ఉపయోగిస్తున్నాడు, చెడు కారణానికి ఉపయోగిస్తున్నాడు. దీనికి మించిన ఒక దిగజారుడు తనం జీవితంలో ఇంకొకటి లేదు. చాలామంది మంచినే తీసుకుని ఏం చేస్తారు? మంచిని చెడ్డవాటికి ఉపయోగిస్తారండి. సో ఆ స్థాయికి వారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయారన్నమాట. ఆమేన్. సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని ఏం చేస్తారు? చెడ్డవాటికి ఉపయోగిస్తారు. అందుకే ఆ రోజు యేసు ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా నిన్ను పిలిచి వారందరూ
పరలోక రాజ్యంలో ప్రవేశించారయ్యా అని అన్నాడు. ఏమంటే, అయ్యా మేము అద్భుతం చేయలేదా, మేము ఆశ్చర్యకార్యం చేయలేదా, మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని చెప్తే యేసయ్య అంటాడంట, మీరెవరో నాకు తెలియదు. అదేంటయ్యా మాట అంటారు, మీరు ఎవరో మీతో నాకు సంబంధము లేదు. అక్రమము చేయువారులారా నా యుద్ధం నుండి తొలగిపోండి. ఏం అర్థం అక్రమం చేయవాలనే మాటకు అర్థం ఏమిటి? క్రమము. ఇంకా దానికి లోతైన అర్థం, అసలైన అర్థం ఏమిటంటే, నా నామాన్ని మీ యొక్క సొంత లాభానికి ఉపయోగించిన వారలారా అని అర్థం. అది అంటే ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు, ఈ దెయ్యాల్ని వెళ్ళగొట్టడము, ప్రభు పేరు చెప్పడము, వీటన్నిటి వాళ్ళు దేనికి చేశారు? దీనికి చేశారు, డబ్బు కోసం చేశారు, డబ్బు కోసం, స్వలాభం కోసం చేశారు. కాబట్టి నా నామాన్ని దుర్వినియోగపరచిన వారలారా నా యుద్ధం నుండి తొలగిపోండి అన్నాడు. మంచినే, ఆమేన్, మంచినే ఏం చేస్తున్నారు? చెడ్డ వాటికి, స్వార్థానికి ఉపయోగిస్తున్నారు. మీరెవరు? ఆమేన్. మీరెవరు? 12 మందిలో ఒకడైన యూదా ఇస్కరియోతులా ఉన్నారా, లేక యేసయ్యతో కూడా ఉన్నవారిలో ఒకరుగా ఉన్నారా? మీరెవరు? నిర్ణయించుకోండి. మనం పేతుర్లా ఉంటే, పేతుర్లా దేవుని చేత దీవించబడతాము, దేవుని కొరకు గొప్పగా పాడబడతాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఈ 7 రోజులు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. నేను ఎవరు? నేను యేసయ్యతో కూడా ఉన్న వారిలో ఒకడినా, లేక ఇక్కడున్న క్రైస్తవుల్లో ఒకరుగా ఉన్నానా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీ హృదయాన్ని పరిశోధనలో పెట్టి ఉన్నాడు. ఒకసారి పరిశీలన చేసుకో. యూదాలా మిగిలిపోవద్దు. యేసయ్యతో కూడా ఉన్న ఆ 11 మంది శిష్యుల యొక్క మరణము ఈ లోకానికి జీవాన్ని ఇచ్చింది. కానీ 12 మందిలో ఒకడుగా ఉన్న యూదా యొక్క మరణము శ్మశానానికి కారణమయ్యింది. ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? ఆ ఇద్దరిలో నువ్వు ఎవరు? ఆ ఇద్దరిలో నువ్వు ఎవరు? నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసి కొనుము. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవా 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 దేవా, అందరూ లేచి నిలబడి, దేవా 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 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసి కొనుము. నా నడకను, నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నాకు తలంపు పుట్టకమునుపే నా
నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నా ముందును నా వెనుకను నన్నావరించి ఉన్నావు. నేను లేచుట కూర్చుండుట నీవు గమనిస్తున్నావు. నా ముందును నా వెనుకను నన్నావరించి ఉన్నావు. నేను లేచుట కూర్చుండుట నీవు గమనిస్తున్నావు. నీ చూపంత నా మీదనే, నీ మనసంతా నా చుట్టూనే ఉన్నది. నీ సన్నిధి తోడుగా నా నీడగా. ఎంత ధన్యత, ఎంత భాగ్యమో దేవా, 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 దేవా. చేతులు పైకెత్తి దేవా, దేవా, దేవా. నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నా శరీరమంతటిని తల్లి గర్భమందు నీవు నిర్మించినావు. నీవు నన్ను చేసిన విధము ఎంతో ఆశ్చర్యము. నా శరీరమంతటిని తల్లి గర్భమందు నీవు నిర్మించినావు. నీవు నన్ను చేసిన విధము ఎంతో ఆశ్చర్యము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే. రూపింపబడుచున్న దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయనే. ఎంత గొప్పది నీ తలంపులు దేవా, 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 దేవా. నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవా, 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 దేవా. నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొను.
ప్రియ సోదరుడా సోదరి, ఆ ఇద్దరిలో నువ్వు ఎవరు? ఈ 7 రోజులు ఈ వాక్యం నిన్ను పరిశోధిస్తుంది. నేను మరలా మీకు ఆహ్వానమిస్తున్నాను. ఒకవేళ అందరిలో గుంపులో ఒకరుగా ఉన్నారా, ఏదో అని ఉన్నారా, దయచేసి ఈ క్షణం ఈరోజు యేసయ్యతో కూడా ఉండడానికి వచ్చేయండి. మీ జీవితం ప్రకాశిస్తుంది, గొప్పగా దేవుని చేత వాడబడుతుంది. పరలోకమందున్న నా ప్రియ తండ్రి, ఇవ్వమని నువ్వు నాకు ఇచ్చిన నీ వాక్యమనే విత్తనాన్ని నేను చల్లి ఉన్నాను నాయన. అది ప్రతి హృదయములో 30 దంతులు కాదు, 60 దంతులు కాదు, 100 అంతులు ఫలించినట్లు ప్రతి నేలను మంచి నేలగా మార్చండి. నీ వాక్యమనే విత్తనానికి పరిపూర్ణమైన ఫలితం వచ్చే విధంగా ప్రతి హృదయాన్ని మంచి నేలగా మార్చండి. పరిశుద్ధాత్మని వర్షంతో తడపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ ఇద్దరిలో మీరెవరు? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.